విశాఖ వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 ట్రోఫీని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులతో కలిసి మంత్రి ట్రోఫీని విడుదల చేశారు. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికుల సహాయార్థం ఈ నెల 27-28 తేదీల్లో పిఎం పాలెం స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో 6 జట్లు పాల్గొంటున్నాయని, ఎమ్మెల్యేలు, మంత్రులు, సినీ, టీవీ ఆర్టిస్టులు, డాక్టర్లు, క్రీడాకారులుగా పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించే నిధులను ముఖ్యమంత్రి సమక్షంలో అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. హాయ్ వైజాగ్, జూన్ 27-28 ఎలైట్ క్రికెట్ లీగ్ మన వైజాగ్ స్టేడియంలో జరుగుతుందండి. తప్పకుండా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక మంచి కాజ్ కోసం 6 టీమ్స్ ఇక్కడ ఆడడం జరుగుతుంది. అందులో సినీ తారలు, టీవీ తారలు, డాక్టర్లు, పోలీసులు, పొలిటికల్ అండ్ కార్పొరేట్ వాళ్ళు అందరూ ఉంటారు, పార్టిసిపేట్ చేస్తారు. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి మ్యాచెస్ జరుగుతాయి. అండ్ ఇవన్నీ కూడా గుడ్ కాజ్ కోసం ఆడుతున్నాము. అమరవీరుల అంటే సైనికుల కోసం, సైనికుల కుటుంబాల సహాయార్థం మనం ఎంత కరెక్ట్ అయితే అంత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో మేము 40 లక్షలు ఇవ్వగలిగాము, ఉదయ్ చంద్ర గారు చెప్పినట్టు, ఫౌండర్. సో ఇక్కడ మినిమం ఒక 1.5 crore ఇవ్వాలని ఇవ్వగలుగుతామని నేను ఆశిస్తున్నాను. వైజాగ్ పవర్ ఏంటో చూపించండి, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్గా దీన్ని పెద్ద సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. పేరు డాక్టర్ సునీతి పోల్శెట్టి. ఐఎమ్ ఏ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. సీజన్ 2 తెలంగాణలో ఒక మంచి ప్రోగ్రామ్ చేశారు. సీజన్ 1 అది ఒక మెగా హిట్ అయ్యింది. అట్లాంటి ప్రోగ్రామ్ని మించిన ప్రోగ్రామ్ మనం వైజాగ్లో జరగబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పైన ఉన్న పెద్దలు, సోదర సమానులు, భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, డాక్టర్ సునీత గారికి, అలాగే స్వామి గారికి, అలాగే ఇక్కడున్న పెద్దలకు, ప్రభాకర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, వివిధ సంస్థలకు చెందిన యజమానులందరికీ నా తరపున ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి నోబుల్ కాజ్ కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఆ రోజు చామ్లా ఫౌండేషన్ ద్వారా ఏదైతే అమర జవాన్ కుటుంబాల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి ఆంధ్రాలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఉదయ్ చంద్ర రెడ్డి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, ప్రస్తుతం వైబ్రెంట్ పీపుల్ ఉండేది వైజాగ్లో. వైజాగ్ అనేది రేపు రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక చిరునామాగా ఏర్పడుతుందని చెప్పి అక్కడే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మొట్టమొదటిగా మీరు పోయి గంటా శ్రీనివాసరావు గారిని కలవండి. అక్కడ అన్ని చూసుకుంటారు. మంచి కాజ్ కోసం చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే ఇది 4 నోళ్లలో తెలియాలి, 10 మందికి తెలిసినప్పుడే జనాలు వస్తారు. ఇప్పుడే సీనన్న చెప్పినట్టు ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం చేయాలనుకున్నప్పుడు తప్పకుండా జనాల యొక్క మద్దతు లేనిది ఏ కార్యక్రమం చేపట్టినాం. రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టినా, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అక్కడ ఏదైనా మ్యాచ్ కండక్ట్ చేసినప్పుడు కూడా జనాల యొక్క ఆదరణ ఉన్నప్పుడే తప్పకుండా ఆ ప్రోగ్రాంకు సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియం అంతా పూర్తిగా నిండిపోవాలి. అక్కడికి వచ్చే సెలబ్రిటీసే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం యొక్క సక్సెస్ తెలిసినప్పుడే నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రాం ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసేటప్పుడు కూడా మంచి ఆదరణ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ద్వారా, ఈ వైజాగ్ పట్టణంలో ఉన్న మీడియా సోదరుల ద్వారా, అలాగే FM ఛానల్స్ ఉన్నాయి, అలాగే ఎక్కువ వాణిజ్య రంగానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఈ 25 రోజుల్లో తప్పకుండా చాలా వైడ్గా పబ్లిసిటీ తీసుకొని పోయినప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా క్రికెట్ అనేది భారతదేశంలో ఉన్న పౌరులకు ఒక ఎమోషన్. ఎందుకంటే ఏ గేమ్కున్నా ఏ గేమ్కు లేకపోయినా కూడా ఆదరణ ఉండేది, ఎక్కువగా ఉండేది క్రికెట్కి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరం ఆడేది, చూసేది, కనువిందు చేసుకునేది క్రికెటే. కాబట్టి ఈ గేమ్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సోదరులు ముందే చెప్పారు 6 టీమ్స్ ఉంటాయి. దీనిలో అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు అటెండ్ అవుతున్నాం. పొలిటీషియన్స్ ఉంటారు. పొలిటీషియన్స్లో సుమారుగా ముందుగా
ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరూ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు సోదరులు చామల ఫౌండేషన్ ఉదయ్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ఆల్ ద వే వివిధ పనులతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఒక మంచి కాజ్ కోసం చేస్తున్న కార్యక్రమం, దీన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి ప్రత్యేకంగా చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు రామప్రసాద్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకి, ప్రత్యేకించి ప్రభాకర్ గారికి, మిగతా పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సమాజాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన యాక్టివిటీస్లో స్పోర్ట్స్ కూడా ఒక ప్రధానమైన యాక్టివిటీ. మనం గతంలో చూసేవాళ్ళం, ఓ పక్క సినిమా నటులు లేకపోతే క్రీడాకారులు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో మనం చాలాసార్లు చూసాం. సినిమా నటితే మనం డైరెక్ట్గా రాజకీయాల్లో కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు క్రీడాకారులకు కూడా ఒక విపరీతమైన క్రేజ్. మీరు ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినట్టుగా నిన్న సాయంత్రం మ్యాచ్ కోసం అయితే టీవీలో వ్యూవర్షిప్ చూస్తామంటే జనాభాలో ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ది పాపులేషను టీవీకి అతుక్కుపోయారు నిన్న ఫైనల్ మ్యాచెస్కి, అది కూడా క్రికెట్కి. అంటే ఒక పక్క క్రికెట్, మరో పక్క సినిమా కానీ లేకపోతే ఒక సెలబ్రిటీస్, అట్లా అందరూ కూడా మిక్స్ చేసి ఈ సెలబ్రిటీ క్రికెట్ అని గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. అందులో భాగంగానే ఈరోజు ఓ పక్క సినిమా అన్నట్లు, మరో పక్క టీవీ ఆర్టిస్టులు, మరో పక్క ప్రొఫెషనల్స్, డాక్టర్స్ లాంటి వాళ్ళు, అలాగే ఆల్ ఇండియా సర్వీస్